హలో ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో ఫోటోషాప్ డిఫాల్ట్ బ్రషెస్ తోటి మనం ఎలా రెండరింగ్ చేయాలనే విషయం మీద చర్చిద్దాం. ఎందుకంటే నేను గతంలో ఒక వీడియోని పోస్ట్ చేసినప్పుడు ఒక మిత్రుడు ఈ ఫోటోషాప్ రెండరింగ్ గురించి పర్టికులర్గా ఒక వీడియో చేయమని అడగటం జరిగింది. సో సరే, ఒక చిన్న డెమో లాగా క్విక్ డెమో ఈ ఫోటోషాప్ బ్రషెస్ని ఎలా రెండర్ చేయొచ్చు అనేది సాధ్యమైనంత వివరంగా వివరిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ మొత్తం వీడియోని మీరు బాగా గమనిస్తే నేను కేవలం రెండు బ్రష్లు, అది రౌండ్ బ్రష్ని, సాఫ్ట్ రౌండ్ బ్రష్, హార్డ్ రౌండ్ బ్రష్, ఈ రెండింటిని వాడి ఈ మొత్తం బొమ్మని నేను రెండర్ చేశాను. రౌండ్ బ్రష్ తోటి ముందు మనం ప్రాక్టీస్ చేయటం మొదలు పెడితే దీని మీద ఒక గ్రిప్ వచ్చిన తర్వాత, అంటే ఒక స్థాయి వరకు మనం ఈ రౌండ్ బ్రష్ని పూర్తిగా వాడటం మనం నేర్చుకుంటే తర్వాత మనం ఏ రకమైన బ్రష్నైనా హ్యాండిల్ చేయటం చాలా ఈజీ అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనం ఈ బ్రష్ని హ్యాండిల్ చేసేటప్పుడు దీన్ని ప్రెషర్ సెన్సిటివిటీని వాడి మనం ఈ డిజిటల్ పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రెషర్ సెన్సిటివిటీని అంటే మనం ఒత్తి వేయటం, పైన వేయటం అనే పద్ధతిలో బొమ్మని గీస్తూ ఉన్నప్పుడు ఈ ఒత్తిడి అనుగుణంగా మనం పెన్ని ఒత్తిపెట్టి వేసినప్పుడు అది కలర్స్ థిక్గా రావటం, లైన్స్ థిక్గా రావటం, పైన వేసినప్పుడు లైట్గా రావటం, అంటే మన ట్రెడిషనల్ బ్రష్ లాగే అన్నమాట. అలా జరుగుతూ ఉంటుంది. ఇది మనకి ముందుగా ప్రాక్టీస్ అవ్వాలి. కొన్ని మనం డ్రాయింగ్స్ వేస్తూ పోతూ ఉంటే మనకి ముఖ్యంగా ఈ పెన్నుని ఎక్కడ అదింపెట్టి వేయాలి, ఎక్కడ పైన పట్టుకోవాలి అనేది ఒక అవగాహన వస్తుంది. ఇకపోతే రెండోది ఏంటంటే, ఈ బ్రష్ సెట్టింగ్స్లో మనం ఈ ట్రాన్స్ఫర్ అనేది వాడి లేదా అది వాడకుండా ఈ బ్రషెస్ని మనం కలర్ చేసేటప్పుడు సెట్టింగ్స్ని మార్చుకోవటం అనేది కూడా ఈ ప్రాక్టీస్ మీద మనకి బాగా అలవాటు అవుతుంది. అలా కొంతకాలం మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత అంటే ఇంకొకటి ఉందండి, ఇక్కడ ఈ ఫ్లో అని, ఒపాసిటీ అని రెండు ఉంటాయి సెట్టింగ్స్లో. నేనైతే ఎప్పుడు జనరల్గా ఈ ఒపాసిటీని టచ్ చేయను, అంటే ఫ్లోనే తగ్గిస్తూ ఉంటాను. జనరల్గా 50% ఆ ఫ్లోని అలా పెట్టి నేను ఎక్కువ కంట్రోల్ ఉండటం కోసం దాని మీద వర్క్ చేస్తూ ఉంటాను. అదే కొంతమంది ఒపాసిటీని కూడా తగ్గించి వేస్తూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఈ రెండర్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ ఈ మిక్సర్ బ్రష్ని వాడటం కానీ లేదా ఎరేజర్స్ వాడటం కానీ తర్వాత స్మడ్జ్ బ్రష్ వాడటం కానీ చేయను. నేను ఈ కేవలం ఈ బ్రషెస్ను ఉపయోగించే వీటిని సెన్సిటివిటీని వాడి వీటి సెట్టింగ్స్ అడ్జస్ట్ చేస్తూ బొమ్మను కంప్లీట్ చేస్తూ ఉంటాను జనరల్గా. ఇది మీరు కూడా గమనిస్తే నాకు తెలిసినంత వరకు ఇది చాలా తేలికైన పద్ధతి. ముందు మనం ఈ పద్ధతిలో కొన్ని బొమ్మలు వేయగలిగితే, అంటే మనం కొన్ని ఫోటో రెఫరెన్సెస్ తీసుకొని కానీ లేదా మనం కొన్ని డ్రాయింగ్స్ని కలర్ చేయటం కానీ చేసినప్పుడు ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి, ఇన్ కంపారిజన్ ఇది రెండరింగ్ చాలా తేలిక. అంటే డ్రాయింగ్తో పోలిస్తే మనం పర్ఫెక్ట్గా డ్రాయింగ్ వేయాలంటే కొన్ని సంవత్సరాల వరకు అది టైం తీసుకుంటుంది. కానీ ఈ ఫోటోషాప్ రెండరింగ్ అయితే ఇది కేవలం కొన్ని నెలల్లోనే మనం దీని మీద పట్టు సాధించవచ్చు. సో మీకు, అంటే మీరు ఒకవేళ నేర్చుకునే స్టేజ్లో ఉండుంటే మీరు మీ టైంని ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే డ్రాయింగ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే డ్రాయింగ్ చాలా ఇంపార్టెంట్. డ్రాయింగ్ కనుక కరెక్ట్గా ఉంటే మనం కలర్స్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు.
సో అంటే ఈ ఉదాహరణకి ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ వీటిలో కూడా మీరు గమనించినట్టయితే డ్రాయింగ్కి అట్లీస్ట్ 2 నుంచి 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఈ కోర్సుకి టైం కేటాయించారు. సో ఈ డ్రాయింగ్ అనేది చాలా టైం టేకింగ్. అది రోజు కొంచెం కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి డెఫినెట్గా డ్రాయింగ్లో మంచి గ్రిప్ సాధించవచ్చు. ఇంకా మీరు చూసినట్టయితే కొంతమంది వాళ్ళ అంటే వాళ్ళ ప్రోగ్రెషన్ డ్రాయింగ్స్ పెడతా ఉంటారు ఈ సోషల్ మీడియాలో. ఒక 5 సంవత్సరాల క్రితం వాళ్ళు గీసిన బొమ్మలు, లేదా చాలా చిన్నప్పుడు వాళ్ళు గీసిన బొమ్మలు ఇప్పుడు వాళ్ళు తర్వాత డెవలప్ చేసుకున్న తర్వాత బొమ్మల్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలా అని నిరుత్సాహపడాల్సిన పని లేదు. మనం గినక ఈ డ్రాయింగ్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా త్వరగా దీన్ని అంటే నేను కొంతమంది ఆర్టిస్ట్ని చూశాను 6 నెలల్లో, సంవత్సరంలో మంచి డ్రాయింగ్ని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళని కూడా చూశాను. మనం ఎంత క్వాలిటీ టైం దానికి మనం స్పెండ్ చేస్తున్నాం అనేది కూడా ఒక ముఖ్యమైన విషయం. సో అగైన్ ఇక్కడ ఈ రెండరింగ్ విషయానికి వస్తే ఇది ముందు చెప్పినట్టుగా చాలా తేలిగ్గా మనం ఈ రెండరింగ్ని నేర్చుకోవచ్చు. కావాల్సిందల్లా మీరు ఫస్ట్ ఈ బ్రషెస్ గురించి ఎక్కువ డీవియేట్ అవ్వకండి. కేవలం రౌండ్ బ్రష్ తోటి మీ సాధన స్టార్ట్ చేయండి. నేను ఉదాహరించిన ఈ 2 బ్రష్లు చాలా అద్భుతమైన బ్రష్లు. వీటితోటి మీరు చాలా దూరం వెళ్ళొచ్చు. అంటే దాదాపుగా మీరు ఈ 2 బ్రష్లను ఉపయోగించి ఏ ఎఫెక్ట్నైనా తీసుకురావచ్చు.
ఇక ఈ లాసో టూల్ని ఉపయోగించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనం అంటే షార్ప్ ఎడ్జెస్ కావాల్సి వచ్చిన, మనం షార్ప్ షేప్స్ కావాల్సి వచ్చిన ఈ లాసో టూల్ని ఉపయోగించి సులభంగా దాన్ని గీయొచ్చు. ఎక్కువగా ఈ జపనీస్ వాళ్ళు అయితే ఈ లాసో టూల్ తోటే చాలా భాగం వాళ్ళు పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు, ఈ డిజిటల్ పెయింటింగ్స్. సో దీన్ని నిదానంగా మనం దీని గురించి కూడా చర్చిద్దాం. ఈ లాసో టూల్ తోటి హలో ఇక ఈ ఈ డిజిటల్ డ్రాయింగ్లో ఈ లాసో టూల్ కూడా చాలా ఇంపార్టెంట్ టూల్. దీన్ని ఉపయోగించి మనం చాలా షార్ప్ షేప్లను, తర్వాత షార్ప్గా కలర్స్ వాడాల్సి వచ్చిన ఈ లాసో టూల్ మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ జపనీస్ వాళ్ళ డిజిటల్ పెయింటింగ్లో ఎక్కువ భాగం ఈ లాసో టూల్ తోటే వేస్తూ ఉంటారు. నేను ప్రారంభంలో ఈ రెండరింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక పద్ధతిలో నేను చేస్తూ ఉండేవాడిని. అదేంటంటే రోజు ఒక గంట సమయంలో ఒక రెఫరెన్స్ ఫోటో ఏదో ఒకటి తీసుకొని దాన్ని యథాతథంగా కేవలం ఈ ఒక రౌండ్ బ్రష్ వాడి దాన్ని ఒక గంటలో కంప్లీట్ చేయాలనే టాస్క్ తోటి రోజు ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉండేవాడిని. ఇది నిజంగా నాకు తర్వాత చాలా ఉపయోగపడింది. అంటే మనం ఒక బ్రష్ని ఎలా వాడచ్చు, బ్రష్ని ఏ రకంగా దాని సెట్టింగ్స్ మనకి అనుగుణంగా చేస్తూ పోతూ ఉంటే అది ఎలా సెట్ అవుతుంది అనేది మనకే ఒక అవగాహన వస్తుంది. అంటే మీరు వరుసగా ఒక 30 బొమ్మలు లేదా ఒక 40 బొమ్మలు వేసిన తర్వాత మీకు ఈ బేసిక్గా ఈ బ్రష్ని సెట్టింగ్స్ని ఎలా వాడితే ఏ ఎఫెక్ట్ వస్తుంది, తర్వాత బ్రష్ని ఎలా పైన వేస్తే ఎలా ఉంటుంది, అదింపెట్టి వేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మీకు ఈ ప్రాక్టీస్లో మీకు అర్థమైపోతాయి. సో నా సలహా ఏంటంటే మీరు కూడా క్రమం తప్పకుండా ఒక రోజు ఒక బొమ్మని కనీసం గంటో అరగంటో టైం పెట్టుకొని ఆ గంట అరగంటలో ఖచ్చితంగా ఆ బొమ్మని మీరు ఫినిష్ చేసే రకంగా చాలా స్పీడ్గా క్విక్ డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల నేను చెప్పినటువంటి ఈ బ్రష్ టెక్నిక్స్ అన్నీ మీకు చాలా త్వరగా మనకి అర్థమవుతాయి. ఇది మనం స్వయంగా మనం ఇంప్రూవ్ చేసుకోవటం అనేది మనకి చాలా ఫెచ్చింగ్ అవుతుంది. ఇకపోతే ఈ ఇంటర్నెట్లో రకరకాల చాలా బ్రష్లు దొరుకుతాయి. చాలామంది ఆర్టిస్టులు చాలా రకరకాల బ్రష్లతోటి బొమ్మలు వేయటం మనం గమనిస్తూ ఉంటాం. దయచేసి ఇవన్నీ చూసి మీరు డీవియేట్ అవ్వకండి. మీరు కేవలం ఈ రౌండ్ బ్రష్ను వాడి ముందుగా మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఇక వేరే బ్రష్ మనకి అవసరమే లేదు. కొంత పోను మీరు ఈ రౌండ్ బ్రష్ మీద మీకు కరెక్ట్గా గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏ బ్రష్నైనా సునాయాసంగా మీరు వాడగలుగుతారు. ఇకపోతే ఈ బొమ్మని డైరెక్ట్గా చాలాసార్లు స్కెచ్ లేకుండా స్టార్ట్ చేస్తాను, లేదంటే స్కెచ్ వేసుకొని దాన్ని కలర్ చేస్తూ ఉంటాను. ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని మనం చాలాసార్లు గ్రే స్కేల్లో కూడా వేసుకొని దీన్ని కలర్ చేసుకోవచ్చు. ఈ పద్ధతి ఏంటో రాబోయే వీడియోలో మనం చర్చిద్దాం. కానీ ఈ గ్రే స్కేల్లో వేసుకొని దీన్ని కలర్ చేయటం అనే దీనివల్ల మనకి ఈ టోనల్ వాల్యూస్ అనేది కలరింగ్లో క్లియర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఈ బ్రష్ రెండరింగ్ చేసేటప్పుడు, కలర్స్ వేసేటప్పుడు ఇలా మనం డైరెక్ట్గా కలర్లోనే వేయాల్సిన అవసరం లేదు. ముందుగా దీన్ని బ్లాక్ అండ్ వైట్లో ఈ టోనల్ వాల్యూస్ అన్నీ కరెక్ట్గా వచ్చేలా చేసుకొని దాన్ని మనం చాలా ఈజీగా కలర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది మనం రాబోయే వీడియోలో ఖచ్చితంగా చర్చిద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత
మీకు ఎటువంటి సందేహాలున్నా లేదా మరింకా ఏదన్నా టాపిక్ మీద మీరు నేను వీడియో చేయాలని అనుకుంటున్నా, దయచేసి మీరు ఆ విషయాన్ని తెలియజేస్తే నేను చాలా సంతోషిస్తాను.
ఇకపోతే నేను ఈ బొమ్మని వాడటానికి ఇంటోస్ 5 అనే డిజిటల్ ట్యాబ్లెట్ని వాడి ఈ బొమ్మను వేస్తున్నాను. ఈ పెన్ ట్యాబ్లెట్స్ గురించి నేను వివరంగా మరొక వీడియోలో మీకు వివరిస్తాను. ఈ ట్యాబ్లెట్ పెన్ ట్యాబ్లెట్ తోటి మనం వేసేటప్పుడు నేను గతంలో చెప్పినట్టుగా ఈ చేయిని అంటే ఈ ఎల్బోని పూర్తిగా మనం సర్కిల్ షేప్లో వాడుతూ ఫ్రీ మూమెంట్ ఉండేలాగా చెయ్యి ఫ్రీగా సున్నా చుట్టగలిగేలాగా వేస్తూ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి ఈ బ్రష్ స్ట్రోక్స్ కానీ తర్వాత లైన్ కానీ చక్కగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రకమైన ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఈ 2 బ్రష్లని వాడి మీరు కొన్ని బొమ్మలు ప్రయత్నం చేసి చూడండి, కలరింగ్ చేసి వీలైతే వాటిని నాకు మెయిల్ చేయండి లేదా నాకు పోస్ట్ చేయండి. నేను నాకు తెలిసిన సలహాలని మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.